ఆయన ఎస్సీ నియోజకవర్గాల ఎమ్మెల్యేగా ఇప్పటికే 2 చోట్ల 2 సార్లు గెలిచారు. తర్వాత ఇప్పుడు మంత్రి అయ్యారు. ఆ మంత్రి ఎస్సీ కాదంటూ మళ్ళీ ఇప్పుడు ఇంకో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఎస్సీ కాదంటూ ఇప్పుడు పిటిషన్ వేయడం అన్నటువంటి విచిత్రమైంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్సీ కాదని ఈ విషయమే విచారణ జరపాలని ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన పి ఇమ్మాన్యుయల్, మరి ఇమ్మాన్యుయల్ అనే పేరులోనే క్రిస్టియన్, అతను వచ్చి ఎస్సీ కాదని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ సోమవారం నిర్వహించిన స్పందనలో ఆర్జీ అందజేశారు. మార్కాపురం మండలం గజ్జలకొండ గ్రామానికి చెందిన సురేష్ తల్లిదండ్రులు ఆదిమూలపు జార్జి తెరీసమ్మ జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. అంటే వీళ్ళు కూడా కన్వర్టెడ్ ఎస్సీ అయ్యారు, అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయి ఉంటారు అనమాట. అనంతరం బీసీసీలుగా క్రిస్టియన్ కోటాలో 1984లో కర్నూలులో శ్రీరాయలసీమ క్రిస్టియన్ మైనార్టీ కళాశాల ఏర్పాటు అనుమతి పొందారు. జార్జి అప్పట్లో ప్రధానోపాధ్యాయుడు కావడంతో టీసీలో తన కుమారులను ఎస్సీలుగానే పేర్కొని ప్రభుత్వాన్ని మోసం చేశారు. కానీ వారు బీసీసీ కిందకు వస్తారని అందులో ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.